హాయ్ హలో అండి, అందరూ ఎలాగున్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మ. ఈరోజు మన ఛానల్ అయితే ఎంతో హెల్దీ అయినా టేస్టీ అయినా డ్రై ఫ్రూట్స్ లడ్డు అయితే నేను చేశానండి. ఈ డ్రై ఫ్రూట్స్ లడ్డు కోసం నేనైతే ఇక్కడ 2 కేజీల వరకు లైన్ డేట్స్ తీసుకున్నాను. ఖర్జూరం ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటే మనకి బైండింగ్ అనేది బాగా వస్తుంది. నేను ఇక్కడైతే ఇటువంటి స్టవ్లో కానీ మిక్సీలో కానీ చేయకుండా చేస్తున్నానండి. ఇప్పుడు ముందుగా ఇక్కడ చూస్తున్నారు కదా, మనము పిక్కలు అనేది లోపల పిక్కలు దేనికది సపరేట్ చేసేసుకోవాలండి. పిక్కల్ని ఇలాగా తొనల్ని ఖర్జూరం తొనల్ని కూడా తీసుకొని ఒక గిన్నెలో వేసేసుకోవాలి. పిక్కలన్నింటిలో ఒక గిన్నెలో వేసేసుకోవాలి. ఇక్కడైతే ఈ 2 కేజీలు ఖర్జూరాన్ని నేనైతే ఇలాగా దేనికైతే సపరేట్ చేసేసుకొని ఇక్కడ ఖర్జూరం చూస్తున్నారు కదా, ఇలాగా ఒక 4-5 వరకు తీసుకొని ఇలాగ చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసుకుంటున్నాను. నేనైతే ఇక్కడ నేను తీసుకున్న 2 కేజీల ఖర్జూరాన్ని కూడా ఇంత చిన్న ముక్కలుగా తీసుకున్నానండి. ఎందుకంటే మనం కలిపేటప్పుడు కూడా అన్ని డ్రై ఫ్రూట్స్ కూడా బాగా కలుస్తాయి, లడ్డూకి బాగా చుట్టుకోవడానికి కూడా ఈజీ అవుతుంది. ఇక్కడైతే నేను మొత్తం 2 కేజీల ఖర్జూరాన్ని అయితే ఇలాగే చిన్న చిన్న పీసుల కింద బాగా కట్ చేసేసుకున్నానండి. లేదు కొంతమందికి ఇది కష్టంగా అనిపిస్తే మిక్సీలోని కూడా వేసేసుకోవచ్చు. ఇక్కడ ఖర్జూరం కట్ చేసుకున్న తర్వాత అంజీర్ పొలాన్ని కూడా ఇక్కడ నేను మొత్తం అన్ని కూడా కట్ చేసేసుకున్నానండి ఇలాగ చిన్న చిన్న ముక్కల కింద. మొత్తం నేను తీసుకున్నది ఇక్కడ 200 గ్రామ్స్ అంజీర్ తీసుకున్నాను, జీడిపప్పు 200 గ్రామ్స్ తీసుకున్నాను, బాదం పప్పు 200 గ్రామ్స్ తీసుకున్నాను, అలాగే పంప్కిన్ సీడ్స్, అలాగే గసగసాలు కూడా తీసుకున్నాను. ఇవన్నీ హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. ఇక్కడైతే నేను అన్నీ కట్ చేసేసుకున్నాను. జీడిపప్పు బాదం పప్పు మీకు చూపించలేదండి, కావాలంటే మిక్సీలో కూడా వేసేసుకోవచ్చు. ఇక్కడైతే కట్ చేసుకునే ఖర్జూరం ముక్కలు అన్నిటిని కూడా ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, చాలా చాలా చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నాను. ఇవన్నీ కూడా ఒక గిన్నెలోకి వేసేసుకున్నాను. అలాగే చిన్నగా కట్ చేసుకున్న జీడిపప్పు ముక్కలు కూడా వేసేసుకుంటున్నానండి. ఇక్కడైతే ఇప్పుడు జీడిపప్పు వేసేసుకున్నాం కదా, ఇప్పుడు బాదం పప్పు ముక్కలు కూడా వేసేసుకుంటున్నాను. తర్వాత పంప్కిన్ సీడ్స్ కూడా ఒక చిన్న కప్పు వరకు తీసుకున్నానండి నేను. తర్వాత ఇందులోనే బ్లాక్ కిస్మిస్ కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోనే ఒక 2 స్పూన్ల వరకు గసగసాలు కూడా వేసుకున్నాను. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న అంజీర్ ముక్కలు కూడా వేసుకోవాలి. ఇప్పుడు అవన్నీ వేసేసుకున్నాం కదండి, ఇప్పుడు చేత్తోని బాగా కలుపుకోవాలి. వీటిలన్నిటిని కలిసేటట్టుగా ఖర్జూరంలోని బాగా పట్టేటట్టు గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత చాలా గట్టిగా ప్రెస్ చేసి కలుపుకోవాలండి, అప్పుడే మనకి లడ్డు బైండింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇలాగ నేను కొద్దిగా తీసుకొని డ్రై ఫ్రూట్స్ అన్నిటిని కూడా ఇలాగ లడ్డూలాగా అయితే చేసేసుకుంటున్నాను. ఇక్కడ లడ్డు అయితే రెడీ అయిపోయింది కదండి. అలాగే ఉన్ని మిశ్రమాన్ని కూడా మనము చిన్న చిన్నది ఇలాగ ఉండల కింద చేసుకొని లడ్డూలని ప్రిపేర్ చేసేసుకోవాలి. మిగతా ఉన్న ఖర్జూరం కూడా ఇలాగ లడ్డూలు అయితే నేను రెడీ చేసేస్తున్నాను. అన్నీ ఒకే సైజులోని ఇక్కడైతే లడ్డూలు రెడీ అయిపోతున్నాయండి, డ్రై ఫ్రూట్స్ లడ్డూలు. మీకు ఎవరికైనా నచ్చినట్టయితే పిల్లలకి సమ్మర్ హాలిడేస్కి ఇలాగ ట్రై చేసి ఇంట్లోనే ఇవ్వడం అలవాటు చేయండి. పిల్లలకి ఇష్టపడి తింటుంటారు. పిల్లలకి చాలా హెల్త్ బెనిఫిట్స్ కదండి ఈ లడ్డూను. మీకైతే ఇక్కడ తీసి చూపిస్తున్నాను చూడండి. లడ్డు మనం మిక్సీలో వేయకపోయినా కూడా లడ్డు కరెక్ట్ పద్ధతిలోనే వచ్చేసింది. చూస్తున్నారు కదా, డ్రై ఫ్రూట్స్ మన దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉన్నాయో వాటితోనే చేసుకోవచ్చండి. ఇలాగ ఖర్జూరం ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నామంటే మిక్సీ స్టవ్తో పని లేకుండా ఇలాగ బైండింగ్ ఈజీగా వచ్చేస్తుంది. మీకు నచ్చిందంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ పిల్లలకి కూడా ఈ లడ్డు ఇవ్వడం అయితే మర్చిపోకండి. పెద్దవాళ్ళకి ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఎవరికైనా డ్రై ఫ్రూట్స్ లడ్డు హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయండి. నచ్చిందా లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.